హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః, నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచ్చంద్రపాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. తతః పరం కృతయుగే త్రేతాయాం ధ్యానమేవ చ ద్వాపరే యజ్ఞమేవాహుర్దానమేకం కలౌ యుగే. యత్కృతే దశభిర్వర్షైః త్రేతాయాం శరదా చ యత్ ద్వాపరే యచ్చ మాసేన అత్యహోరాత్రేణ తత్కలౌ. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి, పరమ పవిత్రమైనటువంటి రోజు. మనలో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, కాళ్ళు, చేతులు, నోరు, మలమూత్ర విసర్జక అవయవాలు, వీటిల్ని జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అవైదు ఇవైదు. ఒక కన్ను ఒక విషయంలో ప్రవర్తించాలంటే మనస్సు కూడా వచ్చి కలిస్తేనే. ఎంతోమంది పోతూ ఉంటారు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదోలే అనుకుంటారు. కానీ ఇక్కడకు వెళ్ళాలి అని అనిపిస్తే, మనస్సు కలిస్తే ఇక్కడికి వచ్చి కూర్చోవటం జరుగుతుంది. ఏ పనైనా అంతే, మనస్సుతో ఇంద్రియం కలవాలి. అలాగా ఈ 10 ఇంద్రియాలు మనస్సుని ఒకే విషయంలో లగ్నం చేస్తే అది ఏకాదశి. అంటే మనస్సు, ఇంద్రియాలు అన్నిటినీ పరమాత్మ రూపం యందు, ఆయన నామం యందు, ఆయన గుణకీర్తన యందు ఈరోజు సంపూర్ణంగా, ఏదో డేస్ అంటుంటారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని కేటాయిస్తుంటారు. అంటే ఇతర రోజుల్లో అవి చేయరన్నమాట. అలా కాకుండా సరే అలాగే అయినా ఈరోజు కేవలం భగవన్నామస్మరణ, ధ్యాన, చింతన, గుణకీర్తనములకే కేటాయించగలిగితే సాధ్యమైనంత వరకు ఈ ఏకాదశి తిథి రోజున మాఘమాసంలో, మాఘం అంటేనే 2 రకాలైన అర్థాలు, యజ్ఞయాగాదులు చేయటానికి శ్రేష్టమైనది. మఖము అంటే యజ్ఞము అని. మా అఘ అలాగ చూస్తే పాపరహితమైనది. అఘం అంటే పాపము, అది లేనిది అంటే కలిగించనిది. ఈ మాఘమాసం అంతా స్నాన, దాన, జప, యజ్ఞ, కీర్తనాదుల చేత మనుష్యుడిని
పవిత్రం చేసేటువంటి కాలము. కాలం ఎప్పుడు పవిత్రమే, మనమే కలుషితంగా ఉంటాం కాబట్టి ఆలోచనల్లో కానీ ఆహారంలో కానీ అన్ని విషయాల్లో అవి మళ్ళా శుభ్రం చేసుకోవటం. ఒక బురదలో కాలు పెట్టేశాం, తెలుసో తెలియకో ఆ కాళ్ళని శుభ్రం చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. మన మనస్సులో ఉన్నటువంటి పేరుకుపోయిన దుర్భావాలను శుభ్రం చేసుకోవడం, శరీరాన్ని పవిత్రం చేసుకోవడం, ఇలాగా దానికి ఒక రోజైనా కేటాయిస్తే మాసంలో నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఈ 2 ఏకాదశుల రోజులైనా మన కోసం కేటాయిస్తే మనం పవిత్రులమవుతాం. ఎలాగా? 2 కలియుగంలో సత్యం అనేటువంటిది భగవద్రూపం, అదే నారాయణ స్వరూపం. సత్యస్వరూపుడు పరమాత్మ. సత్యం 4 యుగాలలో ఒకటే. కృతయుగంలో ఒక రకంగా, కలియుగంలో ఒక రకంగా ఉన్నది. సత్యం అనేది ఎప్పుడైనా త్రికాలాబాధ్యం. ఇది బాగా పరిపుష్టంగా కృతయుగంలో ఉంటుంది కాబట్టి దానికి కృతయుగం. నిన్న మనం చెప్పుకున్నాం యుగ వ్యవస్థల గురించి. ఒక్కసారి వాటిని కూడా స్మరించుకొని వెళ్దాం. ఈ కృతయుగంలో శుక్లవర్ణంతో ఉన్నాడు నారాయణుడు, అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాడు. కృతే చతుర్బాహు జటిలో వల్కలాంబర కృష్ణాదినోపవీతాక్షాన్ బిభ్రత్ దండకమండలు. భాగవతంలో చక్కగా చెప్తాడు. ఇది విశేషమైనటువంటి మనకు. అందుకని సత్యనారాయణ స్వామి రథంలో కూడా అది స్కాంద పురాణంలో 4వ దానిలో చెప్పినటువంటి సాధు సన్యాసి వేషం ఎలాగుంటుందో కృతయుగ విష్ణుస్వరూపం అలాంటిది. ధర్మానికి మూలమైనది సత్యం. అన్ని ధర్మాలలో పరమైనది సత్యము. దానికి 3 స్తంభాలు: తపస్సు, శౌచము, దయా అనేటువంటి. ప్రథమ స్కంధంలో భాగవతంలో చెప్తాడు. ఈ ధర్మం అనేదానికి మనుస్మృతి 10 విశేషాలతో చెప్తాడు. అన్నీ దాదాపు ఒక రకంగానే ఉంటాయి, అటు ఇటుగా. దయా, సత్యము, శౌచము, దయ, ఈ తపస్సు అనేటువంటి. ధర్మం 4 పాదాలతో సత్యయుగం అంటే కృతయుగం, 3 పాదాలతో త్రేతాయుగం, 2 పాదాలతో ద్వాపరం, 1 పాదంతో కలియుగం. అందుకని మనకు భాగవతంలో మొదటి స్కంధంలో ఒక గోరూపంలో ధర్మం కుంటుతూ 1 కాలితో నడుస్తోంది అంటే సింబాలిక్గా చెప్పారన్నమాట. సరే, కలియుగంలో సత్యం ఒక్కటి పాటిస్తే చాలు. అదే సత్యనారాయణ స్వామి వ్రతం లక్ష్యం. అది లేకుండా మనం ఎన్నో పూజలు చేస్తాం. అక్కడ పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, బయటకు వచ్చి అన్ని అసత్యాలే పలుకుతాం. అసలైన లక్ష్యం ఏమిటి? సత్యము. సత్ ఎప్పుడూ ఉండేది. సత్యం అంటే పరమాత్మ స్వరూపము కనుక. కానీ సత్యం అనేది ఎప్పుడూ నశించదు కనుక ఎప్పుడో ఒకప్పుడైనా ప్రతివాడు ఆ సత్యం అనేటువంటి పరిధిలోకి రావాల్సిందే. ఈ సత్యానృతే మిథునీకృత్య వ్యవహారో భవతి అంటారు ఆచార్య. అంటే సత్యం అసత్యాన్ని కలుపుకొని లోక వ్యవహారం సాగుతూ ఉంటుంది. ఎక్కువ ఏది భాగస్వామ్యాన్ని వహిస్తే దానికి ఆ పేరు వస్తోంది. దుర్మార్గులు వీరంతా ఎప్పుడు ఉంటారు, అన్ని యుగాల్లో ఉంటారు, ఎక్కువ తక్కువలను బట్టి. ధర్మాచరణ విషయంలో అందువలనే అప్రమత్తత ఉండి కర్తవ్యాన్ని చక్కగా పూర్తి చేస్తారు కాబట్టి దాన్ని కృతయుగము అని అన్నారు. కలిశయానో భవతి సందిహానస్తు ద్వాపర ఉత్తిష్టన్ త్రేతా భవతి కృతం సంపద్యతే చరణ్. ధర్మ నిర్వహణ విషయంలో అసలు పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉండేది కలియుగం అంట. ఇది చేయటం సరైనది కాదు. ఏముంది సరే పదలే అంట. అంటే ఏంటి? ధర్మ విషయంలోకి వచ్చేసరికి దాని మీద ఒక లక్ష్యం ఉండదు కనుక ఇది కర్తవ్య ధర్మాన్ని
చేద్దామా వద్దా సందేహంగా ఉండేటువంటిది ద్వాపరము అని. అందుకని ధర్మరాజుకి అర్జునుడికి సందేహాలు వస్తే ధౌమ్యుల వారు, వ్యాసుల వారు, శ్రీకృష్ణస్వామి ఇది పాపమా, అయ్యో నేను మా వాళ్ళందరినీ చంపేశాను, నా సుఖం కోసం ఈ రాజ్యం వద్దు, వద్దు, నేను అడవులకు వెళ్ళి హాయిగా జపమాలు పుచ్చుకొని జపం చేస్తా అంటాడు. నాయనా అది నీ కర్తవ్యం కాదు, చేయవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళాలి, నువ్వు రాజువి, పరిపాలన చెయ్యాలి, దానిలో ఇదంతా ఒకటే అని ఎన్ని చెప్పినా కూడా ఎప్పటికో స్థిమితపడి కుదుటపడి 36 సంవత్సరాలు ధర్మరాజు రాజ్య పరిపాలన చేశాడు. యుధిష్ఠిర శకము అని ఉన్నది మనకు. అంతకుముందు 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కనుక కర్తవ్యాన్ని చక్కగా ఒకడు చెప్పకుండానే ఇది నా కర్తవ్యం, ఇది నా డ్యూటీ చెయ్యాలి అని ఇంకెవరో చెప్పకుండా ఇంకెక్కడి నుంచో వాడు ఇన్స్పిరేషన్ పొందదు, వాడంతటా వాడికే తెలుస్తుంది. అది కృతయుగం ధర్మ నిర్వహణలో. కనుక కలియుగంలో కూడా ఇతర యుగ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు, అందరూ దుర్మార్గులే కాదు. సరే, ఇలాగా మనకు ఈ ధర్మాచరణ విషయంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం ఈ మహర్షులు కలియుగంలో ఇంత నిన్న చెప్పుకున్నాం ఏ స్థితిలో ఉంటారు. అందుకనే శిష్యయుగమని, తామస యుగమని అనేక రకాలుగా చెప్పారు. ఆర్ష గ్రంథాలలో మనుష్య జాతి సమస్తానికి కూడా ఏది వర్తిస్తోంది, ఎలాగ ఉండాలో కూడా చెప్పారు. కనుక హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి దాని ఆ వాక్కుకి ఋతము అని పేరు. అది దాన్నే సత్యము అని కూడా ఉంటారు. అది ఆచరణలోకి వస్తే దాన్నే ధర్మము అని అంటారు. అదే ధర్మాచరణ. ఇలా ధర్మానికి సత్యమే మూలం. కలియుగం చివరికి వచ్చేసరికి ఈ సత్యం కూడా ఉండదు అనుకోవటం సరికాదు అని కూడా చెప్పారు. కనుక సరే, ఈ కలియుగంలో నిన్న మనం చెప్పుకున్నాం, హరిభక్తి పరులను కలి ఏమీ చేయలేడు. హరినామ సంకీర్తనల చేత పోవవే అని భాగవతంలో చాలా చోట్ల మనకు వస్తుంది. తతఃపరం కృతయుగే, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో ధ్యానము, నిన్న మనము యజ్ఞం అని చెప్పుకున్నాం, ఒక్కొక్క స్థితిలో చెప్తారు. ద్వాపరంలో యజ్ఞం అని ఇక్కడ చెప్పారు. కలియుగంలో దానం అంటే ఒక్కటే ఇదని కాదు, 2-3 మార్గాలలో ఏదో ఒక దానిలో ఎక్కువ మంది ఉంటారు అనేటాను. ఈ విషయాన్ని యత్కృతే దశభిః వర్షైః త్రేతాయాం అంటే కృతయుగంలో ఒక్క 10 సంవత్సరాలు వాడు ధ్యాన స్థితిలో బాగా సాధన చేస్తే ఎంతటి ఫలమో, త్రేతాయుగంలో అది 1 సంవత్సరం అలాగ చేస్తే సిద్ధిస్తోంది. 1 సంవత్సరం. ద్వాపర యుగంలో 1 మాసం అంటే ఏదో రోజు ఒక అరగంట సేపు ఏదో రామ రామ అంటే కాదట. ఒక గంట, ఒక రోజులో 1 గంట చేశావు, అట్లా 24 గంటలు చేస్తే ఒక రోజు, అలా కదా ఆ లెక్కలో. ఇలాగా ద్వాపర యుగంలో, త్రేతలో 1 సంవత్సరం 10 సంవత్సరాల ఫలాన్ని కృతయుగంలో చేసిన దాన్ని ఇస్తుంది. ఇక్కడ ద్వాపరంలో 1 మాసం చేస్తే ఆ ముందు యుగంలో త్రేతాయుగంలో 1 సంవత్సరం చేసినటువంటి సాధన ఫలం 1 నెల రోజులలో వస్తోంది ద్వాపరంలో. ఇక కలియుగం మనం చాలా అల్పమైన ఆయుష్, అల్పమైన బుద్ధులు, అల్పమైన ప్రవర్తన కలిగిన వారం కాబట్టి మనకు చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అందువల్ల కలియుగం ఒక రకంగా చాలా గొప్పది అని కూడా చెప్పారు పురాణాల్లో. కలిస్సాధు, కలిస్సాధు, స్త్రీ సాధు, శూద్రసాధు ఇలాగ చెప్పారు కలి యొక్క స్థితిని చూసి. అంటే చాలా తేలికగా వాడు ఆ ఫలాలని పొందుతాడు, చాలా గొప్పది. ఎందుకనయ్యా, ఈ కలియుగంలో ఆ శ్రీహరి నామ సంకీర్తన
ఒక్కరోజు 24 గంటలు ఆపకుండా అఖండం అంటారే, అలాగ చేస్తే ఆ కృతయుగంలో 10 సంవత్సరాలు చేస్తే ఒక ధ్యానమో తర్వాత యజ్ఞమో అర్చనమో ఇలాగ చేస్తే ఆపకుండా నాన్ స్టాప్ ఈ 24 గంటలలాగా చేస్తే అప్పుడు 10 సంవత్సరాలు చేసిన ఫలం, మాసం చేసినది, సంవత్సరం చేసిన ఫలం ఒక 24 గంటలలో నీకు ఈ కలిలో వస్తోంది అని చెప్పారు. అది ఇది ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యం. కలి దోషనిధే యస్మిన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం రజేత్. భాగవతమే చెప్తారు. కలి అనేక దోషాలతో కూడి ఉన్న రాజన్, దీంట్లో ఒక గొప్ప గుణం ఉన్నదయ్యా. కీర్తనాదేవ కృష్ణస్య, ఆ కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద అని మనల్ని మనం మరచిపోయి ఆనందంగా స్మరిస్తే ముక్త సంగ, సమస్తమైన బంధాలన్నీ తొలగిపోతాయి. కనుక కృతయుగంలో ధ్యానం చేసినా, త్రేతాయుగంలో యజ్ఞం చేసినా, ద్వాపరంలో అర్చించిన ఆ పొందేటువంటి ఫలాన్ని కలియుగంలో శ్రీహరి యొక్క నామస్మరణ వల్ల పొందవచ్చు. ఈ హరినామాన్ని కీర్తించే మానవులు, ఆ శ్రీహరిని అర్చించేటువంటి మానవులు కలి దోషాలకు, బాధలకు దూరంగా ఉంటారు. కలివాడు పట్టు అంటే వాడికి ఇచ్చాడు, ఈ టైం అంతా వాడిది. వాడికి ఒక గంధర్వుడు పురాణాల్లో వస్తాడు, వాడిని ఎవడు పట్టించుకోలేదు. మనం కూడా ఒక్కొక్క సమయంలో ఎవరిని పట్టించుకోకుండా ఉంటాం. వాడు ఒక పెద్ద మేధావయో లేకపోతే పెద్ద నాయకుడు అయిపోయో కనిపిస్తే వాడి దగ్గరికి మనమే చేతులు కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ప్రతివాడు ఏదో ఒక గుర్తింపు కోసం ఆరాటపడుతుంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు. అట్లా వీడు కూడా అలాంటి వాడు తపస్సు చేసి కొంతకాలం నాకు ఇవ్వాలన్నాడు. వాడి వంశమే అధర్మ స్థితి. ఈ అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే. ధర్మము అధర్మం, అధర్మం ఆయన వీపు అని అన్నారు. కనుక ఈ దానికి ఎలాగ వదిలించుకునేది కూడా చెప్పారు. ఆ హరిని అర్చించే మానవులకు ఈ బాధలు అంటావయ్యా. హరినామ పరులు మాత్రమే కృతకృత్యులు, వారిని కలి బాధించదు. ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి పని లేదు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైస్త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కలిలో ఆ కేశవ, నారాయణ, కృష్ణ నమో నారాయణాయేతి కీర్తయంతి జయే నరాః నిష్కామా వా సకామా వా న కలిర్బాధతే చ తాన్. వాడు కోర్కెలతో చేశాడా? ఏ కోర్కెలు కోరకుండా నిష్కామంగా పరమ ప్రేమతో చేశాడా? ఇది ఆయన ఏం పట్టించుకోడు. ఏదో వస్తుందండి, విష్ణు సహస్రనామం చదివితే ఆత్త విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. ఆర్తితో ఒక బాధలు వచ్చాయి, రోగం వచ్చింది, ఏ దిక్కు లేదు, పరమాత్మ నీవేనయ్యా నారాయణ అని ఆ స్మరణ చేశాడు. అర్ధార్థులు ఉంటారు, ఏదో ఒక ప్రయోజనం పొందాలనుకునేవాడు, వాడు కూడా చేస్తాడు. జిజ్ఞాసతో చేసేవాడు ఉంటాడు. ఏమిటి అసలు దీనివల్ల ప్రయోజనం, టెస్ట్ చేద్దాం అనుకుంటాడు, లేదా తెలుసుకోవాలనుకుంటాడు. అందరినీ సమానంగానే చూస్తాడు. ఆతో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీశ్చ భరతర్షభ. కనుక హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ అని అందుకనే మన పెద్దలు కూర్చున్నా లేచినా ఎవరికైనా ఏదైనా బాగా అయ్యో రామ ఇలా జరిగిందే, రామరామ అని ప్రతి క్షణం కూడా కృష్ణ, రంగ, శ్రీనివాస ఇలాగా అప్రయత్నంగా మనం అంటం అభ్యాసం చేస్తే ఎవడన్నా ఏదైనా అనుకుంటాడేమో అనేటువంటి ఆ సిగ్గుని వదిలిపెట్టేసేయాలి. సిగ్గుపడాల్సినవి చాలా ఉన్నాయి మనం చేసే పనులు.
కాబట్టి దీనితో సిగ్గుపడాల్సిన పని లేదు. ఇది ధైర్యంగా స్థైర్యంగా ఆనందంగా, అవును నువ్వు పెద్ద భక్తుడు బయలుదేరాడే అన్నాడు అనుకో, అవును నేను భక్తుడిని చేస్తున్నాను, నువ్వు కాదంటే వదిలేసేయి, నువ్వు కాకపోతే అని మనం దృఢంగా ఉంటే వాడు కూడా దీంట్లోకి వస్తాడు. ఎప్పటికైనా అందరిది మార్గంలోకి అడుగు పెట్టవలసిందే. 80 ఏళ్ళకి ఒక్కోసారికి తల తిరిగిపోతుంది, 20 ఏళ్ళకే ఒక్కొక్కసారి కొంతమందికి జ్ఞానోదయం అవుతుంది. అది వాళ్ళ వాళ్ళ సంస్కారం. కనుక హరిపూజ పరాజేచ హరినామ పరాయణా తయేవ శివతుల్యాశ్చ నాత్ర కార్యా విచారణ సమస్త జగదాధారం పరమార్థస్వరూపిణం ఘోరే కలియుగే ప్రాప్తే విష్ణుం ధ్యాయన్న సీదతి అహో అతి సుభాగ్యాస్తే సకృద్వై కేశవర్యకాః ఘోరే కలియుగే ప్రాప్తే సర్వధర్మ వివర్జితే న్యూనాతిరిక్తదోషానాం కలౌ వేదోక్త కర్మణాం హరిస్మరణమేవాత్ర సంపూర్ణత్వ విధాయకం. ఒక యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, అది అంతా చేశారు, కానీ మంత్రలోపమో తంత్రలోపమో క్రియాలోపమో ఏదో ఒకటి లోపం సంపూర్ణంగా ఎవడు చేయలేడు. కానీ యథాశక్తిగా చెయ్యాలి. మనం ఏం చేయగలమని కదలకుండా ఉండకూడదు, యథాశక్తిగా చెయ్యాలి. ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలు పోవడానికి విష్ణుస్మరణ చేయమంటోంది కర్మకాండ. కర్మ మార్గంలో ఉన్నవారు కృష్ణస్మరణ చేయమన్నారు. కాబట్టి అక్కడ కూడా నామంతో అవసరం ఉన్నది. సరే, అసలు పూర్తిగా నామ సంకీర్తనమే ప్రధానం అనుకునేవారికి ఏది లేదు. కనుక సమస్త జగదాధారుడు పరమార్థ స్వరూపుడైన ఆ విష్ణువుని ధ్యానిస్తే ఈ ఘోరమైన కలియుగంలో వారికి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోయి జ్ఞానస్థితి కలుగుతోంది. సర్వధర్మ వర్జితమైన కలియుగంలో అంటే వేదోక్త కర్మాచరణ వీడు సరిగ్గా చేయలేడు, సకాలంలో నిద్ర లేవలేడు, స్నానం చేయలేడు, సంధ్యావందనం చేయలేడు, ఇంకా మంచి మార్గంలో నడవలేడు. ఇలాంటి వాడి మీద ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటోంది పరమాత్మకు. అందువల్లనే పరమ దయాస్వరూపుడు ఆయన ఆ ఋషుల మార్గంలో మనకు మార్గదర్శనం చేశాడు. ఈ కలియుగంలో ఒక్కసారి కేశవార్చన చేసేవారు భాగ్యవంతులయ్యా. అందుకనే వేద యజ్ఞ క్రియాకలాపాదులలో న్యూనాతిరిక్త అంటే ఏదైనా తక్కువ పడినా ఏదైనా ఎక్కువ చేసినా ఏదైనా సరే హరిస్మరణం వల్ల ఆ పూర్ణత్వం కలుగుతుంది, చేసే కర్మ ఫలాన్ని ఇస్తుంది. కలియుగంలో ఈ సంసారంలో పుత్రధార ధనాదులు సులభం. అంటే భార్య భర్త పిల్లలు ధనము ఇవి దొరకడం చాలా సులభం, కానీ హరిభక్తి దొరకడం దుర్లభం. హరిభక్తి మాత్రం దుర్లభం. కర్మశ్రద్ధా విహీనులు పాఖండులు వేద నిందకులు అధర్మ నిరతులైనా హరిస్మరణ చేస్తే వారు నరకానికి అర్హులు కాదు. తులసీదాసు మహానుభావుడు చాలా చిన్న వయసులోనే జ్ఞానం అది అధ్యయనం చేశాడు. కొంచెం పుట్టగానే ఏదో మూల నక్షత్రం అని ఏదో అంటారు, వీళ్ళు ఏదో ఇదని చెప్పి వదిలిపెట్టేస్తారు. ఒక సాధువు తీసుకువెళ్ళి పెంచాడు, పెద్ద చేశాడు, కాశీలో చదివించాడు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దగ్గర నుంచి భార్య సర్వస్వం అనుకున్నాడు. అంతకుముందు విద్యే సర్వస్వం. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. భార్యను వదలి ఉండలేకపోయేవాడు. సరే వెళ్ళాడు. ఒకసారి తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళితే నానాగచాట్లు పడి ఒక్క పూట గడిచేసరికి భార్యను చూడలేకపోతే ఉండలేకపోయాడు. ఆ వెళ్ళే క్రమంలో ఒక శవాన్ని పట్టుకొని వెళ్ళాడు నదిని దాటటానికి. పైన ఏదో తాడు పట్టుకో ఉన్నది, అర్ధరాత్రి అయింది కదా, తన కోసం భార్య ఎదురు చూస్తోంది, తనలాగనే అనుకున్నాడు పాపం. ఒక పాము పట్టుకొని ఎక్కాడు, రక్తం కారుతోంది. భార్య చూసింది, ఏమిటయ్యా ఇది, ఇంత వ్యామోహం ఏమిటి? ఈ వ్యామోహం రాముడి మీద ఉంటే ఎంత చరితార్థత కలుగుతోంది కదా అనుకున్నాం. అది దెబ్బ పడింది, ఎక్కడ పడాలో అక్కడ. మనకు కూడా చాలా రోజులు పడుతూ ఉంటాయి, రోజు పడుతూ ఉన్నా మనకేమీ బల్బు వెలగదు. ఆయనకి వెంటనే మారిపోయింది. అది మహాత్ములకు మనకు తేడా.
నీవే గురువు అని నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు. కాశీలో ఆయన తులసి ఘాట్ ఇప్పటికి కూడా ఉంటుంది. అక్కడ ఆయన నామ స్మరణ చేసి చేసి ఒక స్థితిని పొందాడు. ఎంత గొప్ప స్థితి అంటే ఆయన చేసేటప్పుడు ఒక ఆమె అక్కడ ఈ దగ్గరలోనే శ్మశానం, కాశీనే అసలు మహాశ్మశానం. ఆ భర్త చిన్న వయసులోనే పోయి అది తీసుకొని వెళ్తున్నారు. ఆ దగ్గరలో ఆయన ఉన్నాడు. ఈయన ఎవరో సాధు మహాత్ముడని ఆయన దర్శనం చేసుకుంటే పుణ్యం అయిపోయేదేదో అయిపోయిందని వెళితే ఆయన సాధువులు మహాత్ములు పుత్రవతీ భవ లేకపోతే ఆయుష్మాన్ భవ ఇలాగ దీవిస్తారు వారి దగ్గరికి. మనలాంటి వాళ్ళు వెళ్ళి మనం కోరేది ఏమంటే అదే కదా, కాలు పట్టుకొని మనం ఎటు చేయలేదు వాడి కాలు పట్టుకుంటే ఏమన్నా మనకు వస్తుందేమో. కనుక అలాగా అంటే ఆయన మామూలుగానే పుత్రవతీ భవ ఆయన ఏడ్చింది. స్వామి ఇదిగో ఇలాగ జరిగింది, ఇదేమిటి మీరు ఇలాగ దీవించారు అంటే ఆయన అంటారు, నా శరీరం మనస్సు ఇంద్రియాలు నావి కాదు, నా ప్రభు అయినటువంటి నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తివి. ఆయన మాట ఇది, ఆయన పలికించిన మాట, అది ఎప్పుడూ సత్యమే కావాలి, వృధా కాకూడదు. పద అని చెప్పి వెళ్ళి ఆ తాను నిత్యము జపించేటువంటి ఆ నామంతో నీళ్లు చల్లుతాడు. వాడు మరణించిన వాడు లేచి కూర్చుంటాడు. రామనామమే జీవనము. ఎంత భక్తుడికి ఎంత ధైర్యం ఉంటుంది అని అంటే ఈ చరిత్రలో జరిగినదే కదా. హనుమంతుడు దర్శనం ఇచ్చి రామ దర్శనం చేయిస్తాడు. అలాగే కలి కూడా పట్టుకుంటానంటే రామచంద్రమూర్తికి వినయపత్రిక అని రాస్తాడు. నేను వదిలిపెట్టేస్తున్నాను పొమ్మంటాడు. నలమహారాజుని పట్టుకున్నాడు కలి. ఇవన్నీ వచ్చినటువంటివే చిన్న చిన్న నల. అందుకనే నలదమయంతుల చరిత్ర చదివితే ఆ కలి బాధించదన్నాడు. కలి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. కానీ అంతకంటే శక్తివంతమైన వాడు ఎవరు? పరమాత్మ. ఆయన ముందు వీళ్ళంతా మినుగురు పురుగులే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అలాగనే అనేక మంది మహానుభావులు. రామదాస్ అంటాడు కదా, తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. ఎంత అద్భుతంగా అంటాడు ఆయన. అన్నిటికిది కడసారి జన్మము, ఇక జన్మ లేదు, సున్నా. ఎందుకయ్యా ఊరికినే తిరుగుతా అన్నావు? లోపల ఉన్నటువంటి నా స్వామిని చూశాం. ఖేలయతి సదాశివ బ్రహ్మేంద్రులు అంటారు, ఖేలతి మమ హృదయే. ఆ రాముడి యొక్క లీలల్ని, ఆ బాల్య చేష్టల్ని నా హృదయంలో ఆయన క్రీడిస్తున్న విషయాన్ని నేను దర్శిస్తున్నానన్నాడు. కనుక బ్రూహి ముకుందేతి హే రసనే పాహి ముకుందేతి. మహాత్ముల అనుభవాలని మనం తీసుకోవాలి. ఇటు శాస్త్రము, మహాత్ముల అనుభవాలు రెండు మనం సరిగ్గా చూస్తే కానీ మనలో ప్రేరణ కలగదు. సరే, ఇక్కడ జనార్దన జగన్నాథ పీతాంబరధరచ్యుత ఇది వాప్యుచ్చరంతీహ నచతేషాం కలేర్భయం. జనార్దన, జగన్నాథ, పీతాంబరధర, అచ్యుత అని స్మరించేవాణ్ణి ఈ కలి బాధించదు. ఈ కలియుగంలో వేద విహితమైన కర్మలని శక్తి మేరకు ఆచరించాలి, వదిలిపెట్టేసేయకూడదు. యథాశక్తిగా ఆచరిస్తూ ఆ మహావిష్ణువుకి అర్పించాలి. నమో నారాయణాయేతి కీర్తయంతి త్యజే నరాః. ఇలాగా సంసారే సులభాః పుంసాం అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ హరిస్మరణ వల్ల ఇలాంటి స్థితి కలుగుతోంది అని. ఇంకా చాలా అద్భుతమైనటువంటి అహోభాగ్యం అహోభాగ్యం హరినామరతాత్మనాం త్రిదశైరపి తే పూజ్యాః కిమన్యైర్బహుభాషితైః. హరేర్నామైవ నామైవ మమ జీవనం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. ఈ హరిస్మరణ చేసేవాడికి కలి బాధించదు. ఇదే నాకు జీవనము.
కలియుగంలో హరినామం తప్ప మరొక గతి లేదు అని చాలా స్పష్టం చేస్తోంది నారద పురాణం. ఏవం స నారదో విప్రాన్ సనకేన ప్రబోధితః పరాం నిర్వృతిమాపన్నః పునరేతదువాచః. సనక మహర్షి ఇలాగ చెబితే నారద మహర్షి నారద పురాణంలో పరమానందాన్ని పొంది మరలా ఇలాగ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. గురువు గారు దొరికినప్పుడు ఆయన మనం చక్కగా పరిప్రశ్నేన సేవయా, మనకు తెలియనిది మా వినయభావంతో అడిగి తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకనే ఇక్కడ నారద మహర్షి చాలా గొప్పవాడు. అనేక మంది మహానుభావులను సేవించి జ్ఞానాన్ని తెలుసుకొని తనలోనే దాచుకోలే, మళ్ళా ఇచ్చాడు, అందరికీ ఇవ్వాలి. భగవన్ సర్వశాస్త్రజ్ఞ త్వజాతి కరుణాత్మన ప్రకాశితం జగజ్యోతి పరబ్రహ్మ సనాతనం. సర్వశాస్త్రజ్ఞుడా, దయానిధివైనటువంటి నీవు సనాతనమైనటువంటి జగజ్యోతి అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేశావు. ఇది చాలా ఉత్తమమైనటువంటి పుణ్యం. ఇదే తపస్సు. సర్వపాప వినాశకమైన ఆ పుండరీకాక్షుని యొక్క స్మరణం ఉత్తమ యజ్ఞం. ఈ జగత్తంతా ఒకే చిత్తు చేత ప్రకాశితమవుతోంది అని ఎలాగ విశ్వసించాలి? ఆ జ్ఞాన స్వరూపం ఎలాగా, చిత్తస్థైర్యం ఎలా కలుగుతోంది అని సనక మహర్షిని అడిగితే ఆయన అన్నాడు, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అంటే నేను ధ్యానం చేయాలి. మనలాగా ఏదోటి చెప్పరు. మహాత్ములను అడిగితే ధ్యానం చేసి ఆ భగవత్ ఆదేశాన్ని పొంది ఆ గురుస్మరణ చేత వారికి లభించిన జ్ఞానాన్ని అందిస్తారు అడిగిన వానికి. నేను ధ్యానంలోని ధ్యానపరో భవేయం సనందనం పృచ్ఛయథాభిలాషం. నీవు కోరిన విషయాలని సనందన మహర్షిని ప్రశ్నించవయ్యా, నేను ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాను. బ్రహ్మన్నహం ధ్యానపరః. ఈ సనందన మహర్షి వేదాంత శాస్త్రంలో బాగా పరినిష్ఠితుడైన వాడు, నీ సందేహాలు తీరుస్తాడు అన్నాడు. అప్పుడు నారదుడు అడిగితే ఈ సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచం ఎలాగ వచ్చింది అని అడిగితే దానికి సమాధానంగా ఆ సనక మహర్షి సోదరుడైనటువంటి సనందనుడు చెప్తాడు. పూర్వం ఏ విధంగా వచ్చినదో దాన్ని, ఆ విషయాల్ని క్రమంగా గ్రహిద్దాం. సురల్పరేసుడెవ్వడంతు చూడబంపుతో భృగుండురంబు తన్న లచ్చియోర్వకొక్కతో వసింపనా సరోవరంతమందు నిష్ట సల్పితి విగావే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృత్యదన్. ఒక మహానుభావుడు రాస్తారు అష్టకం. అలాగ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపనామ సంకీర్తన చేత ఈ రోజంతా కూడా మనం హరినామస్మరణతో హరే నామైవ కేవలమని మనం చేసే ఉద్యోగాలు, వృత్తులు, అవేవి మానకుండానే ఈ హరిస్మరణ నాలుకతో చేయడం చేత నాలుక పవిత్రం అవుతోంది. అలాంటి ప్రయత్నం చేద్దాము అని సర్వమానవులకు అలాంటి బుద్ధిని ప్రసాదించమని స్వామిని వేడుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Oh